హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. భారతదేశంలో ఈవీఎంలకు సంబంధించినటువంటి వివాదం ఇంకా పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉంది. ఒక భారతదేశంలోనే కాదు, విదేశాల్లో సైతం అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు కూడా ఈవీఎంలకు సంబంధించి తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎలన్ మస్క్ లాంటి ప్రముఖులు కూడా ఈవీఎంల ద్వారా ప్రజాస్వామ్యానికి ప్రమాణం పొంచి ఉంది. ఈవీఎంలను ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వేరే పద్ధతుల ద్వారా హ్యాక్ చేయడానికి అవకాశం ఉంది అని కూడా తన అభిప్రాయం చెప్పిన తర్వాత భారతదేశంలో దీనికి సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున వివాదం అయితే చెలరేగుతున్నటువంటి పరిస్థితి, పెద్ద ఎత్తున చర్చ కూడా జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మీడియా కానివ్వండి, పత్రికలు కానివ్వండి, భారతదేశంలో జరిగినటువంటి 140 నియోజకవర్గాల్లో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి అనేక కథనాలు కూడా మరి ఆ పత్రికలో, మీడియా సంస్థలో వచ్చినటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే కనుక ఎలక్షన్ రిజల్ట్ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలు, మహిళలకు, వృద్ధులకు, అదేవిధంగా నాడు నేడు కింద స్కూల్ డెవలప్మెంట్ కానివ్వండి, రైతులకు కానివ్వండి, ఇవన్నీ చేసినప్పుడు తన అంత అభివృద్ధి చేసినప్పుడు తనకు వచ్చినటువంటి సీట్లను చూస్తే చాలా బాధ కలిగింది. మరి వీళ్ళ అభిమానం అంతా ఏమైపోయింది, దీంట్లో ఏదో కుట్ర జరిగి ఉంది, కానీ నా దగ్గర ఆధారాలు లేవు, ఇది ఢిల్లీ స్థాయిలో పెద్దలు ఎవరెత్తున్నారో వారి ద్వారా కుట్ర జరిగింది అనేటువంటి ఆయన అభిప్రాయం చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా దేశం మొత్తం కాకుండా విదేశాల్లో సైతం అందరూ ఈ ఈవీఎంల మీద స్పందించినటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన ట్విట్టర్ వేదికగా ఈవీఎంల పైన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదైతే ఎదుగుతున్నటువంటి ప్రజాస్వామ్య దేశాల్లో కానివ్వండి, మొత్తం వేరే దేశాల్లో సైతం కూడా ఈ ఈవీఎంల పద్ధతి పక్కన పెట్టి బ్యాలెట్ పేపర్ ఏదైతుందో ఆ పద్ధతిలోనే ఎలక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి మన భారతదేశంలో కూడా అదే రకంగా బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎలక్షన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. తద్వారా ఏంటంటే ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకోవడం కాదు, ప్రజలకు న్యాయం జరిగేలాగా చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ పార్టీకి చెందిన వైసీపీ పార్టీకి చెందినటువంటి నేతలు ఇప్పటికే ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి, ఈసీ ఇచ్చినటువంటి లెక్కలు ఏవైతే ఉంటాయో మరి పోలింగ్ శాతానికి సంబంధించి కానీ కౌంటింగ్ శాతానికి చాలా వ్యత్యాసాలు ఉన్నటువంటి అభిప్రాయాలు కూడా గణాంకాలతో సహా వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఒక భారతదేశం మొత్తం కూడా చాలా పార్లమెంట్ నియోజకవర్గాలు ఈ రకంగా జరిగిందనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మెజారిటీ పీపుల్ ఏదైతే కోరుకుంటున్నారో, ప్రజలకు ఏదైతే అనుమానాలు ఎక్కువ కలుగుతున్నాయి ఈవీఎంల మీద, సో అలాంటి ఈవీఎంలను పక్కన పెట్టి బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే ఎన్నికలు జరిగితే బాగుంటుందనేటువంటి అభిప్రాయాలు ఉన్నటువంటి తరుణంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఒక కార్యాచరణ చేయబోతుంది అనేటువంటి అభిప్రాయాలు ఆ పార్టీ శ్రేణి నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు జాతీయ స్థాయిలో పార్టీలు కానివ్వండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పార్టీలు కానివ్వండి, ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటాం, ప్రజల యొక్క మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగానే తమ పోరాటాలు ఉంటాయి. అదే పద్ధతిలో ఈవీఎంలకు సంబంధించి కూడా మరి ప్రజలు ఈవీఎంలను కోరుకుంటే ఓకే, లేదు బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే ఎలక్షన్ కోరుకుంటే కనుక అదే పద్ధతిలో వారి తరపున పోరాటం చేస్తామని చెప్పి కూడా అన్ని పార్టీలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా ఎప్పుడూ లేనంతగా ఈవీఎంలకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగడం ఇదే మొదటిసారి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్నటువంటి తాజాగా గెలిచినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఈవీఎంలను ఎలా యాక్ట్ చేయొచ్చు అనేటువంటి అంశానికి సంబంధించి ఆయన కూడా ఒక వీడియో చేశారు. ప్రస్తుతం ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా అన్ని పార్టీలు కూడా ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో మరి ఏ రకమైనటువంటి పద్ధతులు ఎన్నికలు జరుగుతాయనేది చూడాల్సింది.